సిగ్నేచర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. సొంత గడ్డపైనే గుజరాత్ టైటాన్స్ ని ఓడించి వరుసగా రెండోసారి జయభేరి మోగించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు ఏ మేరకు లాభపడింది? టైటిల్ గెలవడానికి కారణమేంటి? లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి లాంగ్ ఆన్ మీదుగా దూసుకెళ్లిన బంతి బౌండరీ లైన్ దాటటమే ఆలస్యం. ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలోకి పరుగు తీశారు. స్టాండ్స్ లో ఉన్న అభిమానులు కేరింతలు కొట్టారు. 17 ఏళ్ల నిరీక్షణకు గతేడాది తెరదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది మే 31న మరో చరిత్ర సృష్టించింది. గుజరాత్ టైటాన్స్ ను వారి సొంత గడ్డపైనే ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్ లో గుజరాత్ టైటాన్స్ తడబడింది. వికెట్లు పడుతున్నా ఆర్సీబీ ప్రశాంతంగా విజయం వైపు సాగిందంటే కారణం విరాట్ కోహ్లీ. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ సింగిల్స్, డబుల్స్ తో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. కేవలం 25 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్ లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఏ టీమ్ తో అయితే టైటిల్ గెలిచారో ఆర్సీబీ ఈ సంవత్సరం దాదాపుగా అదే టీమ్ తో బరిలోకి దిగింది. అండ్ ఆ ప్లేయర్స్ కూడా లాస్ట్ ఇయర్ లాగానే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు బ్యాకప్స్ గా తీసుకున్న వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ కూడా వాళ్ళకి బాగా అందివచ్చారు. ఫిల్ సాల్ట్ అండ్ హ్యాజల్వుడ్ అవైలబుల్ గా లేనప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ స్లాట్స్ చక్కగా ఫిల్ చేశారు. ఓవరాల్ గా వాళ్ళు టీమ్ ఎఫర్ట్ తో గెలిచారు. ఈ విరాట్ కోహ్లీ పైన వాళ్ళు ఆధారపడలేదు. విరాట్ కోహ్లీ వాళ్ళ విజయాల్లో ముఖ్య పాత్ర వహించినప్పటికీ విరాట్ కోహ్లీతో పాటు మీకు భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ రజత్ పాటీదార్, కృణాల్ పాండ్యా, హ్యాజల్వుడ్ ఇలా దాదాపుగా ప్రతి ప్లేయర్ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. 8 మంది డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్స్ ఉన్నారు ఆ టీంలో. అండ్ బ్యాటింగ్ లో, బౌలింగ్ లో రెండింటిలో కూడా స్ట్రెంత్ ఉండడం, ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ గతంలో కొన్ని సీజన్ల క్రితం ఎస్ఆర్హెచ్ కానప్పుడు ఎంత మంచి బౌలింగ్ చేసేవాడు అలాంటి ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేయడం. కృణాల్ పాండ్యా ఉన్న బౌలింగ్, స్పిన్ బౌలింగ్ లో ఉన్న వెరైటీ, హ్యాజల్వుడ్ యాక్యురసీ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా అందివచ్చాయి. సో ఓవరాల్ గా దే టిక్ ఆల్ ద బాక్సెస్. ఒక ఛాంపియన్ సైడ్ లాగానే ఆడారు ఫ్రమ్ ది స్టార్ట్ టు ది ఎండ్. సో అలాగే వాళ్ళు మొదటి నుంచి కూడా ఎలా అయితే ఫేవరెట్స్ గా బరిలో దిగారో చివరి వరకు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ ప్రైజ్ మనీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ పై కూడా కోట్ల వర్షం కురిసింది. క్వాలిఫైర్ 2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్, ఎలిమినేటర్ లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా భారీ మొత్తాన్నే అందుకున్నాయి. ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీ 20 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది. ఇక రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కు 12.5 కోట్ల రూపాయల నగదు బహుమతి అందుకుంది. ఈ సీజన్ లో క్వాలిఫైర్ 2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 7 కోట్లు, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్లు ప్రైజ్ మనీగా అందాయి. ఈ సీజన్ ఆర్సీబీ 186 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించగా 83 కోట్ల 53 లక్షల లాభాన్ని ఆర్జించింది. రజత్ పాటీదార్ వల్ల జట్టుకు 38 కోట్లు, దేవదత్ వల్ల 19 కోట్ల ఆదాయం సమకూరింది. విరాట్ కోహ్లీ జట్టుకు 5 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించి పెట్టారు. ఆర్సీబీకి విజయం ఏదో గాలివాటంలా రాలేదు. రజత్ పాటీదార్ నేతృత్వంలోని ఈ ఆర్సీబీ ఆషామాషీ జట్టు కాదని నిరూపించింది. వరుసగా 9 ఏళ్ల పాటు కోహ్లీ పోరాడాడు. ఇంకో 1/2 మంది కెప్టెన్లు కలిసి వేర్వేరు సీజన్లలో ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ బెంగళూరుకు కప్పు మాత్రం అందించలేకపోయారు. ఐపీఎల్ ఆరంభమైన రెండో ఏడాదే ఆర్సీబీ ఫైనల్ చేరింది. 2011, 2016లోనూ తుది పోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారి ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. కోహ్లీ నుంచి పగ్గాలందుకున్న డూప్లెసెస్ కూడా జట్టు రాత మార్చలేకపోవడంతో గతేడాది రజత్ పాటీదార్ లాంటి పెద్దగా పేరులేని ఆటగాడిని కెప్టెన్ చేసింది ఆర్సీబీ. మహా ఆటగాళ్లే ఆర్సీబీ కళ నెరవేర్చని నేపథ్యంలో పాటీదార్ మాత్రం ఏం చేస్తాళ్లే అనుకున్నారు చాలా మంది.
కానీ అతడి సారథ్యంలో బెంగళూరు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. లీగ్ దశలో ఆధిపత్యం చెలాయించడమే కాక ఫైనల్లోనూ నెగ్గి కప్పు కళ నెరవేర్చుకుంది. గత సీజన్ను మించిన ఆట తీరుతో మరింత ఆధిపత్యంతో ఈసారి కప్పు గెలిచింది బెంగళూరు. భువనేశ్వర్ లాంటి సీనియర్, రసిక్ సలాం లాంటి జూనియర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవడంలో పాటీదార్ ముద్ర స్పష్టం. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకి ఎప్పుడూ బ్యాటింగే బలంగా ఉండేది. కానీ ఆ జట్టుకు అతిపెద్ద సమస్య కోహ్లీ సహా కొందరు స్టార్ బ్యాటర్ల మీద ఎక్కువ ఆధారపడటం, సమిష్టితత్వం లేకపోవటం. కానీ గత సీజన్లలోనే ఆ బలహీనతను అధిగమించిన ఆర్సీబీ ఈసారి బ్యాటింగ్ లో మరింత బలపడింది. కోహ్లీ లాంటి నిలకడైన బ్యాటర్ కు తోడు పడిక్కల్, పాటీదార్, సాల్ట్, వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా లాంటి విధ్వంసకారులు తోడే ఆ జట్టు బ్యాటింగ్ ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లారు. మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యద్భుత ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ విధ్వంసానికి అవార్డులు క్యూ కట్టాయి. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో 776 పరుగులు చేసిన వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులు చేసిన వైభవ్ అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకున్నాడు. గిల్ 732 పరుగులతో రెండో స్థానంలో, సాయి సుదర్శన్ 722 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో 237.31 స్ట్రైక్ రేట్తో చెలరేగిన అతడు ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సైతం అధిగమించాడు.